మరొక పాఠం చెప్పుకుందామండి. ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారు? ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళది ఒక్కొక్కళ్ళు సొంత ఊర్లు వేరు వేరండి. ఎక్కడో పుట్టారు, ఏదో పాటలో చెప్పినట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అందరం ఇక్కడ కలుసుకున్నామండి. అవునా కాదండి? ఎక్కడెక్కడో పుట్టావు, నేనెక్కడో, తనెక్కడో, ఇంకా ఆవిడెక్కడో, ఈయనెక్కడో, ఎక్కడెక్కడో. మగవాళ్ళందరంటే ఇక్కడే లేనండి, ఆడవాళ్ళ గురించి చెబుతున్నానండి. ఎక్కడెక్కడో పుట్టి ఇక్కడిక్కడ కలుసుకున్నామండి. కలుసుకోవడం గొప్ప కాదండి, అందరం కలిసి ఇక్కడ దేవుని సంఘంగా కూడి ఈ పనులు జరిగించడం గొప్ప కార్యం అండి. అలాంటి మన సొంత ఊరేది అసలు? మన సొంత ఊరు అంటూ ఉండాలి కండి ప్రతి ఒక్కరికి. ఎవరు సొంతవారు? మన కడుపును పుట్టినవారు సొంతవారా? చేసుకున్నవారు సొంతవారా? మనల్ని కన్నవారు సొంతవారా? మన బంధువులు సొంతవారా? ఎవరు సొంతవారు? ఏది సొంత ఊరు? నువ్వు ఉండేదే సొంత ఊరా? నీ చుట్టూతో ఉన్న వాళ్ళే సొంతవారా? ఎవరు సొంతవారు? మన సొంతవారు ఎవరు? మంది సొంత ఊరు ఏది అసలు? చూసుకుందామండి దేవుడు ఏం చెప్తున్నాడు. కీర్తనలు 90వ అధ్యాయం 90వ కీర్తన 1వ వచనం అండి. 90వ కీర్తన 1వ వచనం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మాకు నివాస స్థలము నీవే. చాలండి. ఏమంటున్నాడండి దేవుడు? ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే. ఏదండి మన నివాస స్థలము? దేవుడండి. దేవుడు ఉండే చోటే మన నివాస స్థలము తరతరములకు, ఎప్పటికీ అండి. మనం ఎక్కడి నుండి వచ్చామండి? ఎక్కడెక్కడెక్కడో వచ్చామండి. ఎక్కడెక్కడి నుండి అక్కడికి ఎలా వచ్చామండి? దేవుని దగ్గర నుండి అక్కడికి వచ్చాము. అంటే మనకు తరతరాలకు ఎప్పటికీ నివాస స్థలము దేవుడే. రక్త సంబంధులు కాదు, ఉన్న ఊరు కాదు, ఉన్న వాళ్ళు కాదు, చేసుకున్న వాళ్ళు సొంత వారు కాదు. ఎవరు మరి మన సొంత వారు? మన సొంత ఊరేది. ఎక్కడుందండి మన నివాసం? పరలోకంలో ఉంది మన నివాసం. ఇంకొక వచనం చూద్దామండి. భూమి మీద మనుషులందరికీ ఉందండి ఒక సొంత ఊరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సొంత ఊరు. మీది ఏ ఊరంటే? మాది అదా ఆవిడ చెప్తుందండి. ఆవిడది విజయవాడ, ఇంకొక ఆవిడది రాజమండ్రి. అలా ఒక్కొక్కళ్ళు ఏం చెప్తారండి? అలా చెప్తారు. ఏమండి విజయవాడ ఎందుకు చెప్పారండి? విజయవాడ ఎలా అవ్విద్దండి? అత్తవారి ఊరు సొంత ఊరు అవ్విద్దండి ఎప్పుడైనా ఆడవాళ్ళకండి. మనం పుట్టిన ఊరు మన సొంత ఊరు కాదండి. అవునండి, ఏంటండి నిజమండి. ఆడవాళ్ళకి సొంత ఊరు అంటే నాకు తెలియదండి, ఇదివరకు నేను అలాగే చెప్పేదాన్ని. మనం చేసుకున్న వాళ్ళ ఊరే మన సొంత ఊరు అంటండి. మనం మీ పుట్టిల్లు ఏదమ్మా అంటే అప్పుడు మనం పుట్టిన ఊరు చెప్పాలంటండి. పుట్టిల్లు అంటే అప్పుడు ఆ ఊరు చెప్పాలంటండి. నేను ఇదివరకు అలాగే చెప్పేసేదాన్నండి. అది కాదంటండి. అంటే మన సొంత ఊరు ఏది? ఈ లోకపరంగా ఈ ఊరని చెప్తున్నావు, మరి నువ్వు దేవుని కన్న బిడ్డగా నీ సొంత ఊరు ఏదని దేవుడు అడుగుతున్నాడండి. 1 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ అండి, సారీ, 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. దాని కింద ఉంటదండి ఈ యుగ సంబంధం. ఇప్పుడు చెప్తున్నాం కదండి మన సొంత ఊరు ఏది? మన సొంత ఊరు ఏదంటే నేను అక్కడ పుట్టాను, నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తున్నాం కదండి. అలా చెప్పేదట్టు ఎవరు చేశారంటండి? ఈ యుగ సంబంధమైన దేవత. ఈ యుగానికి సంబంధించి ఒక దేవత ఉందండి. ఉందండి, ఒక దేవత ఉంది. ఆ ఒక దేవత అపవాది. ఎన్నో దేవతల్ని కలుగ చేసింది. ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటండి? అవిశ్వాసి అయిన మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసిందండి. ఏం చేసిందండి? గుడ్డితనం కలుగజేసేసిందంటండి.
ఒక కాలు తీసేయడం, చెయ్యి తీసేయడం అలాంటివి కాదండి. అలా ఉంటే ఇంకో కాలు ఉంది కాబట్టి మరి ఇంకో కన్ను ఉంది కదండి. గుడ్డితనం అంటే ఒక కన్ను పోయినా కానీ గుడ్డోడే అంటాడు, ఒక కాలు పోయినా కుంటోడే అంటాడు. కానీ మనోనేత్రాలను కూడా చేసిందంటండి. మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తే అసలు నీ పనే చేయదేహ, ఏ ఆలోచన ఉండదండి. ఏ ఊరు అంటే ఏదో ఊర్లే అంటాం. ఏం చేస్తున్నావంటే ఏదో చేస్తున్నా, ఏమీ చేయకుండా ఉండనుగా ఏదో పని చేస్తాను, ఎప్పుడు నా పని నేను చేసుకుంటాను అంటాం. ఏం పని చేస్తున్నావమ్మా అంటే ఏదో పని చేస్తున్నా, నీకు చెప్పాలా? అంతేయండి. సరిగ్గా మాట్లాడే వాళ్ళని మాట్లాడిచ్చామనుకోండి, ఏం చేస్తున్నావమ్మా అంటే పలానా పని చేస్తున్నానమ్మా, లేదు ఇప్పుడు పని అయిపోయింది కూర్చున్నాను అని చెప్తారు. తిన్నంగా ఉన్నవాళ్ళు అయితే. తిన్నంగా లేని వాళ్ళు ఏం చేస్తారండి? అడ్డగోలుగా సమాధానం చెప్తారు. వాళ్ళని మాట్లాడించాలన్నా భయమే, మాట్లాడించకపోతే అదిగో నన్ను మాట్లాడించలేదు అంటారు. ఏం చెప్పినా కానీ భయమే. అలా చేసేసిద్దంటండి యుగ సంబంధమైన దేవత. వాళ్ళ మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది. మనోనేత్రాలను కనపడకుండా మూసేసిందండి. ఇదే మన సొంతూరు, ఇదే మనకు శాశ్వతం. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నదే మనకు శాశ్వతం. ఇక మనకంటూ వేరే ఊరు లేదు. ఇక్కడే ఉంటాం, ఇక్కడే సంపాదించుకోవాలి, ఇక్కడే కూడబెట్టుకోవాలి, మన పిల్లల కోసం ఇక్కడే ఉంచుకోవాలి, దాచిపెట్టాలి, వాళ్ళకి రెట్టింపు చేసి పెట్టాలి అన్న ఆలోచనే కలిగి ఉంటున్నారు. కానీ అయ్యేం అసలు మనం ఎక్కడి నుండి వచ్చాము ఏంటి అన్నది ఉంటుందండి? ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొంగళి పురుగు ఉందండి. గొంగళి పురుగు ఏం చేసిద్ది? ఈ రోజుల్లో బాగా వస్తాయండి గొంగళి పురుగులు. తిని ఒక గూడు కట్టుకుని తర్వాత శీతాకాలంలో 2 నెలలు ఆగాక చక్కగా అందమైన సీతాకోక చిలుకలుగా మారి వస్తాయండి, చక్కగా తిరుగుతాయి. అప్పుడు ఈ గొంగళి పురుగుగా ఉన్న చంపేసిన మనమే ఆ సీతాకోక చిలుకని కావాలని పట్టుకుంటాం, అందంగా ఉంది మారిందని. దేవుడు కూడా అదే చెప్తున్నాడండి. ఇక్కడే ఉంటే నువ్వు ఆ గొంగళి పురుగులాగానే చచ్చిపోతావు. గొంగళి పురుగు చచ్చిపోతే ఎవరన్నా పట్టుకుంటారండి? అస్సలు పట్టుకోండి. బతుకున్నప్పుడు పట్టుకోము, చనిపోయి అస్సలు పట్టుకోండి. కర్రతోనే దేనితోనే తీసి పక్కకు పడేస్తాం. మన పరిస్థితి కూడా అంతేనండి. ఇక్కడ చచ్చిపోతే వీటి గురించి ఆలోచిస్తూ మన సొంత కార్యాలను, ఇంతకుముందు పాఠంలో చెప్పుకున్నట్టుగా మన సొంత కార్యాలను చేసుకుంటా, ఇదే నా సొంత ఊరు, వీళ్ళే నా సొంత వాళ్ళు, వీళ్ళ గురించే బ్రతకాలి నేను. నువ్వు ఎవరి గురించి బతుకుతున్నావంటే ఎవరి కోసం బతుకుతానండి? నా పిల్లల కోసం, నా భర్త కోసం బతుకుతానండి అంటాం. మరి వాళ్ళ తర్వాత అండి వాళ్ళు ఎవరి కోసం బతుకుతారు? వాళ్ళ పిల్లల కోసం బతుకుతారు. వాళ్ళ పిల్ల అంటే ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్ అలా వాళ్ళ కోసం బతుకుతున్నారు. మరి దేవుడి కోసం బతికేది ఎవరు? ఆయనకు సొంత ఊరు వెళ్ళేది ఎవరు? ఆయన సొంత ఊరు ఏది? దేవుడున్న ఊరే సొంత ఊరే మన సొంత ఊరు. మన సొంత వారు అంటే ఎవరున్నారంటే దేవుడే మన సొంతవాడు. దేవుడి కన్నా ఎక్కువగా చెప్తున్నానండి, ఎవ్వరు సొంతం కాదండి. ఎంత బాగా ప్రేమించే భర్త అయినా, మనం ఎంత బాగా ఇష్టపడే పిల్లలైనా కానీ ఎవరైనా మన కోసం రారు. మనం చనిపోయేది ఎంత బాగా ప్రేమించినా. ఇంతకుముందు వచనంలో, ఇంతకుముందు పాఠంలో చదవండి, భార్యలు ఉండి లేనట్టు, భర్తలు ఉండి లేనట్టు, బంగారం ఉన్నా లేనట్టు ఇలా ఎందుకు బ్రతకమన్నాడండి దేవుడు? ఎందుకు చెప్పాడండి? ఇవన్నీ శాశ్వతం కాదు, సొంతం కాదు. ఏది నీ సొంతం రాదు. వచ్చేదల్లా నీ ఆత్మ ఒక్కటే వచ్చింది. అక్కడికి ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడే మన సొంతవాడు. దేవుడున్న లోకమే మన సొంత లోకం, మన సొంత ఊరు. దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే మనం పరలోకం వెళ్తాం. ఇంకా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్పుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయం 28వ వచనం. యాకోబు గారండి. ఆదికాండము 49వ అధ్యాయం 28వ వచనం. ఇవన్నీ దాని కింద ఉంటుందండి. నేను నా స్వజనుల ఆయన చనిపోతూ చెప్తారండి, చదవండి. నేను
నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను అని అంటున్నారండి. మరి ఆయన చుట్టూ ఆయన చనిపోయే టైంలో ఆయన కుమారులందరూ దగ్గరే ఉంటారండి. మొత్తం 12 మంది దగ్గరే ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశీర్వాదం ఫస్ట్ రూబేన్ దగ్గర నుండి మొత్తం చివరి వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశీర్వాదం ఇస్తూ వస్తారు. వాళ్ళందరూ ఎవరండి? సొంత కొడుకులండి. ఆయన కడుపును పుట్టిన సొంత కొడుకులు. ఆయన పక్కనే ఉన్నారు కదండి. ఉండి ఆయన చెప్తున్నారు ఏమని అండి, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నాను అంటున్నారండి. మరి వీళ్ళండి ముందున్న కొడుకులు సొంత వాళ్ళు కాదండి. ఇక్కడ చెప్పేది అదేనండి యాకోబు గారు. కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళు సొంత వాళ్ళు కాదంటండి. చదవండి. నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నాను. దాని కింద ఉంటుందండి. ఆయన అలా ఒక్కొక్కరికి చెప్పి నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నానని చెప్పి మంచం మీద కాళ్ళు ముడుచుకుని ఆ మంచం మీద మరణిస్తారు ఆయన. అంటే ఏంటంటే అక్కడ ఇస్సాక్ గారు దానికి 33వ వచనం అండి. యాకోబు తన కుమారులకు ఆశీర్వాదం చాలించి ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. అంటే అక్కడ ఏంటండి, అంతకుముందు స్వజనులు అంటే ఎవరు? అబ్రహాం గారు, ఇస్సాకు. తన పితరులు ఎవరండి? ఫస్ట్ అబ్రహాం గారు ద్వారా ఇస్సాకు తర్వాత యాకోబు గారు. వాళ్ళే తన సొంత వాళ్ళు అంటున్నారు కానీ ఇక్కడ ఎదురుగా ఉన్న తమ కుమారుల్ని సొంత వారు అంటలేదు. అంటే వాళ్ళు అబ్రహాం గారు ఎక్కడ ఉన్నారండి? పరదేశంలో దేవుడి దగ్గర ఉన్నారు. అక్కడున్న లోకానికి చేరుతున్నాను నా స్వజనుల యొద్దకు. అంటే ఆయన నా సొంత ఊరు అని చెప్తున్నారండి. నా సొంత ఊరుకు అక్కడికి చేర్చబడుతున్నానని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ లోకం మంది సొంతం కాదు, సొంత ఊరు కాదని చెబుతున్నారు. సొంత వారు కాదు నా స్వజనుల యొద్దకు. అంటే సొంత ఊరు ఇది కాదు, సొంత వారు వీరు కాదు అని చెప్తున్నారండి. మరొక వచనం చూసుకుందామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 47వ వచనం అండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 47వ వచనం అండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తారండి. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆయన తల్లియు ఇదిగో నీ తల్లియు ఒకళ్ళు వచ్చి చెప్తారండి, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలెనని వెలుపలికి వచ్చి ఉన్నారని ఆయనతో చెప్పాను. చాలు, ఒక్క నిమిషం అండి. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా ఒకళ్ళు వచ్చి, ఇదిగో ఇక్కడ నీ బయట నీ వెలుపల నీ తల్లి నీ సహోదరులు వచ్చి ఉన్నారని చెప్తున్నారండి. అప్పుడు అందుకు ఆయన ఏమంటున్నారండి, ఎవరు నా సొంత వారు, ఎవరు నా సొంత తల్లి, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి నా తల్లియు అని అంటున్నాడండి. అంటే ఏంటండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా తన సహోదరుణ్ణి తన కన్న తల్లి వచ్చినా కానీ వీళ్ళు నా సొంత వారు కాదు, నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్లే నా సొంత వారు అని చెప్తున్నారండి. మరొక వచనం చూసుకుందామండి. 1వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం అండి. ఈ లోకం మంది కాదు అంటున్నామండి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చామండి ఏమండి? ఈ లోకం మంది కాదు, ఇక్కడ మరి సొంత ఊరు కాదు, సొంత వాళ్ళం కాదు అంటున్నాం. మరి ఇక్కడ ఎందుకు వచ్చామండి? యాత్రికులకి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. ఒక సినిమా ఉందండి, ఒక హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉన్నారు, ఒక సినిమా చేశారు, డబ్బులు తీసుకున్నారు. ఏం చేశారండి అక్కడ? వాళ్ళు నటించారు. నటించినందుకు డబ్బులు తీసుకున్నారు. మరి మనం ఇక్కడ ఎందుకు వచ్చామండి? నటించడానికి వచ్చామండి. దేవుడు పంపించాడు.
హీరో బాగా చేస్తే ఏం చేస్తారండి? బాగా చేస్తే లోకపరంగా బాగా చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయండి. సినిమాకి ఎక్కువ కలెక్షన్ వచ్చింది అనుకోండి, అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ సినిమా ఆఫర్స్ వస్తాయి. అలాగే ఇక్కడ దేవుడు మనల్ని నటించడానికి పంపించాడంటే, ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా నటించి హీరో అయ్యామంటే ఏంటండి? పరలోకం వచ్చింది. హీరో కాకుండా విలన్గా మిగిలిపోతే నరకానికి వెళ్ళిపోతాం. అంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చామండి? నటించడానికి వచ్చాం. ఈ నటించడానికి వచ్చామంటే దేవుడు ఇక్కడ నిజంగానే నటించేస్తున్నారండి. లోకంలో భార్య భర్త ముందు నటించేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రుల ముందు నటించేస్తున్నారు. నిజమా అన్నట్టు నమ్మించేటట్టు నటించేస్తున్నారు. కానీ దేవుడు ఆ నటనలు వద్దంటున్నాడండి. దేవుడు ఎందుకు పంపించాడండి? తన పని చేసి తన దగ్గరికి రావాలని పంపించాడండి ఇక్కడికి. ఆ పని చేసుకుని మనం వెళ్ళాలని దేవుడు పంపించాడండి ఇక్కడికి మనల్ని. దేవుని కోసం బతికి పరలోకం చేరి మన సొంత ఊరు అయింది ఏది అని తెలుసుకుని, మన సొంత వారు ఎవరు అంటే దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు, వీళ్ళు మన సొంత వారండి. మన సొంత ఊరు ఏదంటే పరలోకం. ఇక్కడ ఉన్నదంతా నటనేనండి, వాస్తవం కాదండి, నిజం కాదండి. నిజం అనుకునే మోసపోతాం. పాటలు కూడా వచ్చినాయండి నటన గురించి దీని మీద. అంటే ఏంటి? ఇదంతా ఒక నటన అంటండి. ఈ నటనే నిజం అనుకుని బ్రతికేస్తున్నాం మనం. ఇదే నిజం, ఇంకా వేరే లోకం లేదు అని. అందుకే దేవుడు ఈ పాట రాయించాడండి. ఇదే సొంత ఊరు, ఇదే లోకం నీది, ఇక్కడే ఈ సొంత వారే, వీళ్ళే నీ సొంత వారు అనుకుని బతికేస్తున్నాం. కాబట్టి ఇది కాదు నీ సొంత ఊరు, వీళ్ళు కాదు నీ సొంత వారు అని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. తిరిగి తన దగ్గరికి రావాలి, తన సొంత వారు అంటూ దేవుడు చెప్తున్నాడండి. మీరు నా సొంత వారు అని చెప్తున్నాడండి దేవుడు. మీరు కన్న పిల్లలు, మీరు చేసుకున్న వాళ్ళు, ఉన్నవాళ్ళు, ఈ ఉన్న ఊరు సొంత ఊరు కాదు. నేను ఉండే అంటే దేవుడు ఉండే లోకమే సొంత లోకం, దేవుడే మన సొంతం అని చెప్తున్నాడండి. అర్థమైంది అనుకుంటున్నానండి పాఠం. చెప్పిన 2 పాఠాలు అర్థమైనాయి అనుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, నేను కొన్ని మాటలు చెప్పాను తండ్రి నాకున్న జ్ఞానంతో. ఇంకా మెరుగైన జ్ఞానం దయచేసి, నాకే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మెరుగైన జ్ఞానం దయచేసి, ప్రతి ఒక్కరూ నీ ఉన్న నిత్యరాజ్యానికి చేరువయ్యే భాగ్యం దయచేయమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.